అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కి స్వాగతం. 'తెనాలి రామలింగం' కంటిన్యూషన్ కథ పార్ట్ 2. రామలింగం కాళికాదేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు. కానీ ఏమి లాభం? ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల లేరు. ఒక్క విజయనగరం మహారాజు కృష్ణదేవరాయలు మాత్రం తెలుగు కవులను ఆదరిస్తూ ఉండేవారు. ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు. ఇన్ని ప్రయాసలు పడి చేరుకున్నా రాజుగారి దర్శనం దొరకడం సులభం కాదు. రాజు ఆస్థానంలో ప్రవేశించడం మాట అటు ఉంచి, రామలింగం ఆ ఊర్లో విచారిస్తే రాయలవారి గురువుగారైన తాతాచార్యుల వారిని పట్టుకుంటే రాజస్థానంలో సులభంగా చేరవచ్చని చెప్పారు. రామలింగం ఆనాటి నుంచి తాతాచార్యుల వారి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇలా 3 మాసాలు శ్రమపడ్డాడు. ఆచార్యుల వారి అనుగ్రహం కలగలేదు. నీ బోటి కుర్రాళ్ళకి రాజుగారి దర్శనమేమిటి, నీ కవిత్వం వారికి వినిపించడం ఏమిటి అని నవ్వాడు. ఆఖరికి రామలింగానికి విసుగు పుట్టి ఒకనాడు ఆస్థానం బంట్రోతుకు లంచమిస్తానని చెప్పి దర్బారులో ప్రవేశించాడు. అప్పుడు దర్బారులో పెద్ద వేదాంత చర్చ జరుగుతున్నది. ఒక పండితుడు ఈ ప్రపంచమంతా మిథ్య అని, మనం చూసేది అంతా కల్పితమని చెప్తున్నాడు. సభలో వారంతా ఆశ్చర్యంతో నోళ్లు తెరుచుకు వింటున్నారు. ఆయన ఉపన్యాసం చాలించి కూర్చోగానే రామలింగం లేచి, స్వామి, మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నామని అనుకోవడమే కదా అని అడిగాడు. అవును, అంతే అన్నాడు. అయితే స్వామి, మహారాజు గారు ఇప్పుడు మనకు భోజనాలు పెట్టిస్తారు కదా, మీరు తినకుండా మానుకోండి. ఈ ప్రపంచం మిథ్య కాదనుకునే మా పోటీ వాళ్ళం కొంతమంది భోంచేస్తాం అన్నాడు రామలింగం. సభలో వాళ్ళంతా గొల్లున నవ్వారు. పాపం ఆ వేదాంత చిన్నబోయాడు. రాయలవారు రామలింగం సమయస్ఫూర్తికి మెచ్చుకొని ఆస్థానంలో చోటిచ్చారు. రామలింగం కోరిక నెరవేరింది. ఇక తాతాచార్యుల వారి పని ఎట్లా పట్టాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తాతాచార్యుల వారికి తెల్లవారుజామునే లేచి తుంగభద్రా నదికి పోయి స్నానం చేయడం అలవాటు. ఈ సంగతి రామలింగం తెలుసుకుని ఒక రోజున తాతాచార్యుల వారు స్నానం చేస్తుండగా బట్టలు తీసి దాచాడు. ఆచార్యుల వారు స్నానం చేసి బయటకు వచ్చి చూసుకుంటే అక్కడ బట్టలు లేవు. రామలింగం అప్పుడే ఏమీ తెలియని వాడిలాగా ఒకవైపు నుంచి వచ్చి ఆచార్యుల వారిని పలకరించాడు. రామలింగాన్ని చూసే వరకు ఆచార్యుల వారి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇది రామలింగం పనేనని గ్రహించి బ్రతిమాలడం మొదలుపెట్టాడు. రామలింగం చాలాసేపు బ్రతిమాలించుకొని ఆఖరికి ఒక షరతు మీద బట్టలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదేమిటంటే తాతాచార్యుల వారు రామలింగాన్ని ఊళ్ళో దాకా మొయ్యాలి. ఏం చేస్తాడు పాపం, ఆచార్యుల వారు విధిలేక ఒప్పుకున్నాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని ఊళ్ళోకి వచ్చి పడదామని పరుగు తీయడం మొదలుపెట్టాడు. అప్పటికి ఊళ్ళో వాళ్ళంతా లేచారు. తాతాచార్యుల వారు రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని పరిగెత్తుకు రావడం అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. రాయలవారు కూడా లేచి మేడ మీదకెక్కి చూశారు. వారిని గుంపులుగా చేరిన జనము తాతాచార్యుల వారు రామలింగాన్ని మోయడము కనిపించింది. వారికి చాలా కోపం వచ్చింది. బంట్రోతుని పిలిచి, మీరు పోయి ఆ పైన ఎక్కి కూర్చున్న వాడిని దించి తన్నుకుంటూ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. రాయలవారి బంట్రోతులు ఇక వచ్చి తన్ను పట్టుకుంటారని అనుకున్నాడు రామలింగం. అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తాతాచార్యుల వారి మీద నుంచి దిగి, స్వామి, మీ చేత నేను తెలియక మోయించుకోవడం వల్ల నాకెంతో పాపం చుట్టుకుంది. మళ్ళీ మిమ్మల్ని నేను మోస్తే తప్ప ఆ పాపం పోదు. దయవుంచి నా మీద ఎక్కి కూర్చోండి, మోస్తాను అని బ్రతిమాలాడు. పాపం ఆచార్యుల వారు ఇది నమ్మి రామలింగం మీద ఎక్కి కూర్చున్నారు. కాస్త దూరం పోయారో లేదో రాజుగారి బంట్రోతులు వచ్చి తాతాచార్యుల వారిని రామలింగం మీద నుంచి దించి బాదుకుంటూ రాయలవారి దగ్గరికి తీసుకువెళ్లారు. నేను రాజుగారి గురువుగారినని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. రాయలవారికి గురువుగారి ఆగచాట్లు చూసే వరకు మరీ కోపం వచ్చింది. రామలింగాన్ని పట్టుకుపోయి గోతిలో పాతిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని ఆజ్ఞాపించారు. ఈ విధంగా తాతాచార్యుల వారి కడుపు మంట చల్లారింది. మరి రామలింగం గారు ఎలా చావకుండా తప్పించుకున్నారో మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.